హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు 17 ఫిబ్రవరి 2025 మీ ముందుకు తీసుకొచ్చినటువంటి ఈరోజు సెకండ్ వెహికల్ మారుతి స్విఫ్ట్ VXI పెట్రోల్ వెహికల్. ఫస్ట్ ఓనర్ వెహికల్, 90,000 కిలోమీటర్లు తిరిగింది. వెహికల్ ఎక్సలెంట్గా ఉంది. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. 100% ఆల్ గ్లాసెస్ ఒరిజినల్, ఆల్ బాడీ పార్ట్స్ ఒరిజినల్. కింద ఎక్కడ రస్ట్ కానీ డ్యామేజ్ కానీ లేదు, ఎక్కడ డెంట్ పర్లేదు. వాటర్ లాగ్డ్ కాదు, నాన్ ట్యాంపర్డ్ వెహికల్ అండ్ నాన్ యాక్సిడెంటల్ 100% అండి. గ్లాసులకి కూలింగ్ కవర్ వేయించుకొని ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, క్రోమ్ యాక్సెసరీస్ అన్నీ వేయించేసి వెహికల్ అద్భుతంగా ఉందండి. ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కానీ, ఎలక్ట్రికల్ ఇష్యూ కానీ, డెంటింగ్ పరంగా, మనకు మెయింటెనెన్స్ పరంగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా వెహికల్ అద్భుతంగా ఉందండి. మనకు ఫెండర్స్ నుండి క్వార్టర్ ప్యానల్స్, ఫ్రంట్ బంపర్ నుండి బ్యాక్ బంపర్ వరకు ఆల్ ఒరిజినల్గా ఉన్నాయి. రూఫ్ దగ్గర నుండి అండర్ బాడీ వరకు ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉందండి. ఎక్కడ కూడా మనకు ఈ ఇష్యూ అని మనకు చూపించుకోవడానికి లేకుండా వెహికల్ అయితే ఉందండి. ఫుల్ మ్యాటింగ్ చేపించేసి ఉంది. ఆల్ యాక్సెసరీస్ మనకు ఇన్స్టాలేషన్ అయితే చేసి ఉన్నాయండి. వెహికల్ అద్భుతంగా ఉంది. ఇప్పుడు నేను వెహికల్ను పార్ట్ టు పార్ట్ మీకు క్లియర్గానైతే చూపిస్తాను. మళ్ళొకసారి వెహికల్ గురించి అయితే చెప్తాను. 2019, 2020 రిజిస్ట్రేషన్ వెహికల్. ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ అండి. మీకు పిన్ టు పిన్ అయితే వెహికల్ గురించి అయితే చూపిస్తాను. మనకు రైట్ సైడ్ ఫెండర్ ఏదైతే ఉందో ఒరిజినల్గా ఉంది. టైర్స్ మనకు ఒక 90% ఉన్నాయండి. స్టీల్ వీల్స్ విత్ కంపెనీ ఫిట్టెడ్ వీల్ క్యాప్స్ ఉన్నాయండి. సస్పెన్షన్ కంపెనీ ఫిట్టెడ్ సస్పెన్షన్స్ అండ్ ఎక్కడ కూడా మనకు సౌండింగ్ కానీ, ఆయిల్ లీకేజెస్ కానీ లేవండి. ఎటువంటి డ్యామేజెస్ లేవు. వెహికల్ అయితే మీకు వరంగల్లో అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి చూసుకోవచ్చండి. మీ మెకానిక్, మీకు నచ్చిన మెకానిక్ని తీసుకొని వెహికల్ని చూసిన తర్వాతనే రేట్ అయితే మాట్లాడదాము. అలాగే మీకు మంచి రేటుకి అద్భుతమైన, మీకు నచ్చిన ప్రైస్కి అయితే నేను చేపించి ఇస్తాను వెహికల్ని. చాలా చక్కగా ఉంది వెహికల్. మన డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్నే మాట్లాడి మీకైతే డీల్ క్లోజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మా కమిషన్ మేము తీసుకుంటామండి. కమిషన్ బేస్లో మాత్రమే నేను ఈ వర్క్ చేయడం అయితే జరుగుతూ ఉందండి. ఈ వెహికల్ గురించి మనం ఢిల్లీ నుండి వెహికల్ తీసుకొని వస్తున్నాము. అక్కడ కూడా మీకు ప్రీమియం వెహికల్స్ కావాలన్నా మీకైతే డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ని అయితే నేను వెహికల్స్ అయితే ఇప్పిస్తాను. మనకు చాలామంది అయితే కాల్ చేస్తున్నారు, అన్న నాకు ఈ వెహికల్ కావాలి, ఈ వెహికల్ కావాలని చెప్పేసి. నేను చెప్తున్నానండి మీ అందరికీ, మీకోసం నేను ఢిల్లీలో ఎటువంటి వర్క్, మీకు పేపర్ వర్క్స్ కానీ, మీకు ఎవరైనా పేపర్స్ ఇవ్వకపోయినా అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా నా దగ్గరికి వస్తే మీకైతే ఆ బండికి పేపర్స్ అయితే చేపించి ఇస్తానండి నేను. ఈ విధంగానైతే మీకు నా తరపు నుండి ఒక హెల్ప్ అయితే చేయగలుగుతాను. చూడొచ్చండి. ఈ వెహికల్ విషయానికి వచ్చినట్టయితే మనం ఫెండర్ చూసుకున్నాము, టైర్ చూసుకున్నాము, సస్పెన్షన్ చూసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే మనకు 4 పవర్ విండోస్ ఉంటాయి. లాక్, అన్లాక్ అండ్ గ్లాస్ లాక్ బటన్. సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అయితే మనకు ఇన్బిల్ట్గానే ఇవ్వడం జరిగిందండి. ఇంటీరియర్గా చూసుకున్నట్టయితే మీకు వెహికల్ని క్లియర్గా చూపిస్తాను. చూడొచ్చండి. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏసీ వెంట్స్, గ్లాస్ ఒరిజినల్గా ఉంది. ఇన్బిల్ట్గానైతే మనకు అన్ని ఇన్స్టాల్ చేసేసి ఉన్నాయి. సన్ ప్యాడ్స్ పైన మనకు కవర్ కూడా తీయలేదు, నీట్గా మెయింటైన్ చేసుకున్నారు కాబట్టి వెహికల్ అనేది ఒరిజినల్గా ఉంది. కంపెనీ మన టికెట్ ఏదైతే ఉంటుందో షోరూమ్ నుండి బయటకు వచ్చినప్పుడు ఆ టికెట్ కూడా పోలేదండి. రూఫ్ అయితే చాలా చక్కగా ఉంది. రూఫ్ పైన ఇంతవరకు ఒకసారి కూడా క్లీన్ చేయించినట్టుగానైతే లేదండి. పంచెస్, పిల్లర్స్, సీట్ బెల్ట్స్, సీట్స్, మనకు 4 పవర్ విండోస్ ఎక్సలెంట్గా ఉన్నాయి. గ్లవ్ బాక్స్లు అండ్ ఇంటీరియర్గా అయితే ఫుల్ మ్యాట్ అయితే చేపించి ఉండడం జరిగిందండి. మనకు ఆటో ఏసీ అయితే రాదు, మాన్యువల్గా ఏసీని అయితే సెట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఏసీ వెంట్స్ అన్ని ఎక్సలెంట్గా ఉన్నాయి. చూసుకోవచ్చండి. చాలా క్లస్టర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మనకు లేటెస్ట్ వర్షన్ ఏదైతే స్విఫ్ట్ ఉందో ఆ స్విఫ్ట్ ఇది. మీకు స్టీరింగ్, ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్, మ్యూట్, సౌండ్ అప్ అండ్ డౌన్, బ్లూటూత్, కాల్, లిఫ్ట్, కట్, బ్లూటూత్ కనెక్టింగ్, హారన్స్ అన్నీ ప్రతి ఒక్కటి మనకు అవైలబుల్గానైతే ఉన్నాయి. డోర్ లాక్స్, ఎడ్జెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి.
ప్రతి ఒక్క పంచు ప్రతి ఒక్క పిల్లర్ అనేవి ఒరిజినల్గా ఉన్నాయండి. ఏ ఒక్క పిల్లర్ కూడా మనకు డ్యామేజ్ అయితే లేదు, ఏ ఒక్క పంచు కూడా డ్యామేజ్ లేదు. రైట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. ఎక్కడ కూడా మనకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు వెహికల్లో. పంచెస్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. మనం ప్రతి ఒక్కటి క్లియర్గా చూసిన తర్వాతనే మేము ముందుకైతే తీసుకొని రావడం అయితే జరుగుతూ ఉంది. మీకు లేటెస్ట్కి ఇక్కడ పైన అయితే వస్తుంది లాక్ అన్లాక్ అనేది. పంచెస్ ప్రతి ఒక్క పంచ్ అనేది మనకు క్లియర్గా చూసిన తర్వాతనే మేము మీ దగ్గరికి అయితే తీసుకొని రావడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ముగ్గురు కూర్చోవచ్చు. ప్లస్ రియర్ ఏసీ వెంట అయితే ఉండదండి. ఆర్మ్ రెస్ట్ కూడా లేదు. సెంటర్లో కూడా మనకు ఆర్మ్ రెస్ట్ అయితే లేదు. 4 డోర్లకు 4 పవర్ విండోస్ వర్క్ చేస్తూ ఉన్నాయి. 2 రియర్ చైల్డ్ లాక్స్ అయితే వర్క్ చేస్తూ ఉన్నాయండి. చాలా చక్కగా ఉంది. మనము డోర్స్ అనేవి అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. పంచెస్ పేస్టింగ్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. డిక్కీ కూడా మీకు ఓపెన్ చేసి చూపించడం అయితే జరుగుతూ ఉంది. చూసుకోవచ్చు. రియల్ ప్రొఫైల్లోకి వచ్చినట్టయితే మనకు రియర్ డిఫాగర్, రియర్ వైపర్ అయితే రాదు. నెంబర్ అయితే మనకు కస్టమర్ నెంబర్ అయితే రివ్యూ చేయొద్దని చెప్పడం వల్ల మన నెంబర్ అయితే కవర్ చేయడం జరిగిందండి. చూసుకోవచ్చు. వెహికల్ అనేది మనకు రియర్ ప్రొఫైల్లో చూడడానికి మంచి లుక్తో కూడుకొని ఉంది. స్విఫ్ట్ యొక్క లోగో, క్రోమ్ యాక్సెసరీస్ వేయించి ఉన్నాయి. మనకు ఈ లైట్స్ పైన కూడా వీళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఈ బ్లాక్ కలర్లో అయితే వేయించుకోవడం జరిగింది. క్రోమ్లో కూడా కొంతమంది చేసుకుంటారు అండ్ బ్లాక్లో కూడా ఉంటుంది. అలాగే సెన్సార్ తోటి మనకి లాక్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందండి. చూడొచ్చు. మీకు ఎక్కడ కూడా పేస్టింగ్స్, లాక్లు, జాయింట్స్లో ఎక్కడ కూడా ఇష్యూస్ అలాంటివి ఏం లేవండి. రియర్లో నుండి కూడా ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ, ఫ్రంట్లో నుండి ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ, జాయింట్లలో ఎక్కడ విప్పిన దాఖలాలు, ఎక్కడ రిపేర్ అయిన ఇష్యూస్ అయితే లేవండి వెహికల్కు. మనము క్షుణ్ణంగానైతే వెహికల్ను చూసేసి మీ దగ్గరికి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. స్టెప్ ఇన్ టైర్ మనకు నార్మల్గా ఒక 70% అలా ఉంది. 1-2 సార్లు యూజ్ చేసినట్టున్నారండి వర్షాకాలంలో. మనకు బూట్ ఫ్లోర్లో ఎటువంటి ఇష్యూ అయితే లేదు, ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవండి. చూడొచ్చు. చక్కగా ఉంది. నీట్గా మెయింటైన్ చేసుకున్నారు కాబట్టి వెహికల్ అయితే చక్కగా ఉందండి. మనకి ఇక్కడ ఇది సెన్సార్ అయితే రావడం జరుగుతుంది. ఈ సెన్సార్తోనే మనకు లాక్ అన్లాక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్లస్ లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్, బ్యాక్ సైడ్ ప్రొఫైల్ అయితే చూసుకున్నాము. రైట్ సైడ్ ప్రొఫైల్ అండ్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ అయితే చూసుకున్నాము. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ అయితే చూసుకుందాము. మనకు లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానెల్లో మనకు ఫ్యూయల్ యొక్క లిడ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ రియర్ డోర్ అండ్ ఫ్రంట్ డోర్ అండ్ ఫెండర్ అనేవి అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఇప్పుడు క్వార్టర్ ప్యానెల్ చూసుకున్నట్టయితే క్వార్టర్ ప్యానెల్లో ఎటువంటి డ్యామేజెస్ అయితే కాలేదండి. ఎక్కడ స్క్రాచ్ కూడా లేదు. రియర్ టైర్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ టైర్ మనకు ఒక 50% ఉంది. అండి. సస్పెన్షన్ విషయానికి వచ్చినట్టయితే 4 సస్పెన్షన్లో, ఫ్రంట్ 2 సస్పెన్షన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు, సౌండింగ్ లేదు. అండ్ బ్యాక్ 2 సస్పెన్షన్స్లో ఎటువంటి సౌండింగ్ లేదు, ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. నేను క్లియర్గా చూశాను, మీకు చూపిస్తూ ఉన్నాను. అలాగే ఆల్ డోర్స్ ఒరిజినల్గా ఉన్నాయండి. ఏ ఒక్క పంచ్ కూడా మనకైతే డిఫెక్ట్ అయితే లేదు, ప్రాబ్లమేటిక్గా అయితే లేదు. మీ ముందు మీరు వచ్చి చూసినట్టుగానే నేను వీడియోలను అయితే మీకు చూపిస్తూ ఉన్నాను. మీరు వచ్చి చూసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా అంత క్లియర్గానే వీడియోలోనే చూస్తే మీకు వెహికల్ క్వాలిటీ ఏంది అనేది తెలిసేలాగానైతే నేను వీడియో అయితే చేస్తూ ఉన్నానండి. చూడొచ్చు. ప్రతి ఒక్క పిన్ టు పిన్, పంచ్ టు పంచ్, ఎడ్జ్ టు ఎడ్జ్ అయితే మీకు క్లియర్గానైతే చూపించడం అయితే జరుగుతూ ఉంది. ఇంటీరియర్గానైతే చాలా చక్కగా ఉందండి. ₹1 పని కూడా లేదు వెహికల్లో. ఇంటీరియర్గా, ఎక్స్టీరియర్గా ఎక్కడ కూడా ₹1 పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. క్రోమ్ యాక్సెసరీస్ వేయించున్నాయి. గ్లాసెస్కి ఏసీ కూలింగ్ కవర్ కూడా వేపించి ఉండడం అయితే జరిగింది. అలాగే రెయిన్ వైజర్స్ వేయించున్నాయి. ఇక్కడ స్పాయిలర్ పైన బ్లాక్ షేడింగ్ అయితే వేయించి ఉండడం జరిగిందండి. వెహికల్ చాలా అద్భుతంగా ఉంది. లెఫ్ట్ సైడ్ ఫెండర్ కూడా ఒరిజినల్గా ఉంది. ఎక్కడ కూడా మనకు స్క్రాచెస్ కానీ డెంట్లు కానీ లేవు. టైర్ మనకు బ్రిడ్జ్ స్టోన్ టైర్లు ఉన్నాయి అన్నీ. సస్పెన్షన్స్ ఒరిజినల్గా ఉన్నాయి. సస్పెన్షన్స్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవు, మీకు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. రన్నింగ్ బోర్డులు 2 సైడ్లు ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే లేదు. ఇంజన్ క్యాబిన్ అయితే చూపిస్తానండి. డిక్కీ కూడా చూపించడం జరిగింది. ఒకసారి ఇంజన్ ఓపెన్ చేయాలి. లైట్స్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఫాగ్ లైట్స్ అండ్ నార్మల్ లైట్ ఇవ్వడం అయితే జరిగిందండి. లైట్లో ఎక్కడ డిమ్మింగ్ అయితే లేదు.
ఈ బానెట్ ఓపెన్ చేయాలి సార్. మీకైతే ఇప్పుడు బానెట్ ఓపెన్ చేసి ఇంజన్ యొక్క లుక్ అయితే చూపిస్తాను. మనకు రైట్ సైడ్ అఫ్రాన్ చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ కూడా పేస్టింగ్ అయితే పోలేదండి. అండ్ అఫ్రాన్ లెగ్స్లో ఎక్కడ కూడా రస్ట్ లేదు, డ్యామేజ్ అయితే లేదు. ఇంజన్లో నుండి ఎటువంటి సౌండింగ్ లేదు, ఆయిల్ లీకేజెస్ లేదు, ఎక్కడ కూడా డ్యామేజెస్ కానీ ఇష్యూస్ అయితే ఏం కనిపించడం లేదండి. వెహికల్కి చాలా చక్కగా ఉంది. మీకు బ్యాటరీ కూడా మనకు కంపెనీతో వచ్చిన బ్యాటరీయే ఉంది. పేస్టింగ్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. కొద్దిగా ఎండ దాటి ఎక్కువగా ఉందండి. ఈ ఎండలోనే వీడియో తీయడం అయితే జరుగుతూ ఉంది. మనకు కంపెనీ యొక్క నెంబర్స్, లోగోస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. బానెట్ అయితే చూసుకోవచ్చండి. బండిని వాష్ అయితే చేయలేదు, వాష్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది వెహికల్ వచ్చేసి. బానెట్ పట్టి అండ్ రేడియేటర్ పట్టి అనేవి ఒరిజినల్గా ఉన్నాయి. కంపెనీ స్టిక్కర్స్ ఎక్కడ కూడా మనకు పోలేదండి, మీరు చూసుకోవచ్చు. కంపెనీ స్టిక్కర్స్ అనేవి ఏబిఎస్ పైన, ఏబిఎస్ మోడల్ పైన మనకు అన్ని స్టిక్కర్స్ అవైలబుల్ ఉన్నాయి, చూడొచ్చు. చాలా అద్భుతంగా మెయింటైన్ చేసుకున్న వెహికల్ అండి. మనకు బ్రేక్ ఫ్లూయిడ్ పైన, లైట్స్ పైన ఇలా ఈ విధంగా మనకు అఫ్రాన్ లెగ్స్ అనేవి అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. చాలా చక్కగా ఉంది వెహికల్. మీకు ఈ వెహికల్ ఒకసారి స్టార్ట్ చేయవా తమ్ముడు? వెహికల్ అయితే ఒకసారి స్టార్ట్ చేసి అయితే మీకు చూపించి బ్యాక్ స్మోక్, బ్యాక్ కంప్రెషన్ అయితే చూపిస్తానండి. ఎందుకంటే పెట్రోల్ వెహికల్ కాబట్టి ఆల్మోస్ట్ 99% మనకు బ్యాక్ కంప్రెసర్ అయితే స్టార్ట్గా ఉంటుంది. క్లచ్ పట్టు ఒక్క నిమిషం, క్లచ్ పట్టి. ఎంతో వచ్చిన అబ్బాయికి డ్రైవింగ్ రాదండి, తప్పుగా అనుకోవద్దు. అబ్బాయికి డ్రైవింగ్ రాదు. లైట్గా ఎక్సలేటర్ ఇవ్వండి, లైట్గా చూడొచ్చండి. బ్యాక్ స్మోక్, బ్యాక్ కంప్రెషన్ లాంటివి ఎటువంటి ఎక్సలేటర్ లైట్గా చూడొచ్చండి. నాకు డైరెక్ట్ కెమెరా కూడా పైన పెడతా ఉన్నాను నేను. ఎటువంటి ఇష్యూ అయితే లేదు, వెహికల్లో డ్యామేజెస్ అయితే లేవండి. మళ్ళీ ఒకసారి వెహికల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను మీకు. మారుతి స్విఫ్ట్ VXI 2019 మ్యానుఫ్యాక్చర్, 2020 రిజిస్ట్రేషన్, 90,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డ్ తిరిగింది. టైర్స్ మనకు ఒక 80 to 90% ఉన్నాయి. ఆల్ గ్లాసెస్ ఒరిజినల్, ఆల్ బాడీ పార్ట్స్ ఒరిజినల్. కస్టమర్ వచ్చేసి ప్రైస్ 6 lakh అయితే ఆస్కింగ్ చేస్తున్నారండి. లిటిల్ బిగ్ బార్గెనింగ్ అయితే ఉంటుంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు ప్లీజ్ కాల్ చేయొచ్చు. యాజ్ పాసిబుల్ మీకు మంచి ప్రైస్లోనైతే వెహికల్ అయితే ఇప్పిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. మన కామెంట్స్ ఆన్లోనే ఉంటాయి 100%. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. జై హింద్.